హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి పావని కనిపించకుండా ఒక ప్యాంట్ ముందు వేసుకొని కూర్చుంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చేయబోయే టిప్ వచ్చేసి మీ అందరికీ యూజ్ అవుతుంది అని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, మనకు వైట్ ప్యాంట్ పైన ఇలా ఇంక్ స్ట్రైన్స్ అయితే పూసుకొని వచ్చేసాడు మా బాబు. కనిపిస్తుంది కదా చాలా క్లియర్గా. చూడండి ఎంత ఉంది అంటే ఫ్రెండ్స్, ఇంక్ లోపల కూడా మనకు ప్యాంట్ లోపల కూడా ఇంత అయితే అయింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ అంతా కూడా అయిపోయింది ఇంక్. ఇప్పుడు నేనైతే వీటిని రిమూవ్ చేయడానికి ఒక టిప్ అయితే యూస్ చేస్తాను. ఎవ్రీ టైము చాలా క్లీన్గా అయితే పోతుంది. ఇప్పుడు మనము ఈ ఇంక్ మరకలన్నీ పోగొట్టేద్దాము. ఈ టిప్ వచ్చేసి కిడ్స్ ఉన్న వాళ్ళకి, పేరెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. కిడ్సే కాదు, పొరపాటున కూడా మన హస్బెండ్స్ కూడా ఇలా వేసుకొని వచ్చేస్తారు కదా. ఓకేనా? అలా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ప్యాంట్ ఇలా తీసుకున్నామా, ఇలా లోపల సైడ్కి అయితే నా హ్యాండ్ని పెట్టాను. అంటే మొత్తము ఎక్కువ స్ప్రెడ్ కాకుండా. ఓకేనా? లోపల ఇప్పుడు నా హ్యాండ్ ఉంది, అవుట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది కదా. మనకు ఆల్రెడీ కోవిడ్ టైంలో అందరికీ తెలిసే ఉంటుంది హ్యాండ్ శానిటైజర్ కదా. శానిటైజర్ని అయితే తీసుకోవాలి. శానిటైజర్ని ఇలా అయితే అప్లై చేయండి. ఓకే, ఇలా శానిటైజర్ని అప్లై చేసినప్పుడు ఆ ఇంక్ అనేది మన క్లాత్ నుంచి ఎలా వదులుతుంది అని అంటే మీరే చూడండి. చూస్తున్నారు కదా, అంత బ్లూ కలర్లో సైడ్కి స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఒక వేస్ట్ క్లాత్ అయితే తీసుకొని, ఓకే చూడండి, ఇలా వేస్ట్ క్లాత్ అయితే తీసుకొని దీన్ని ఇలా రబ్ చేద్దాము. నీట్గా అయితే రబ్ చేయాలి. నీట్గా అయితే వదిలిపోతుంది ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ ఎలా ఉంటుందో అలా అయితే అయిపోతుంది ప్యాంట్ వచ్చేసి. నెక్స్ట్ చూడండి, ఇలా మనం రబ్ చేసేటప్పుడు ఇక్కడ వదిలిందంతా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది వేస్ట్ క్లాత్కి. ఇక్కడ వచ్చేసి బాబు బ్లూ కలర్ కదా ఇంక్ వేసుకుంది, అందుకు అదంతా కూడా బ్లూ కలర్లో కనిపించేస్తుంది మనకి. ఫస్ట్ మనం దీన్ని అంతా ఇలా చేసేద్దాము. చూడండి, అప్పటికే వెళ్ళిపోతుంది. ఇలా మీరు ఫింగర్తో అన్నప్పుడు అయితే నీట్గా వదిలిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా మీరు వేస్ట్ క్లాత్ అయితే తీసుకోండి, ఇది మళ్ళీ మనకు యూస్ కాదన్నమాట. ఓకేనా? ఇలా ఓన్లీ బ్లూ కలర్ అనే కాదు, మీకు ఏ ఇంక్ అయినా కూడా ఇలా మీకు ఏ ఇంక్ అయినా కూడా నీట్గా వదిలిపోతుంది. ఓకే, మీకు ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది అని అనుకుంటున్నాను. వర్క్ అయింది లేదు అనేది కూడా నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలా చేసేప్పుడు ఇది దాదాపుగా అయితే వదిలిపోయింది. ఈ సైడ్ ఉండేదంతా మనం హ్యాండ్స్ రబ్ చేసినప్పుడు పోతుంది. ఇక్కడ ఉంది కదా ఈ మిడిల్లో, ఇదే అన్నమాట మనకి ఎక్కువ ఉంది. ఇలా చేసినప్పుడు మనకి క్లాత్ అంతా అయిపోతుంది. ఇదంతా వేస్టే. లోపల నా హ్యాండ్ పెట్టాను కదా, చూడండి నా హ్యాండ్ అంతా కూడా ఇలా అయితే అయిపోయింది. ఓకే, ఇలా మీరు ఒక 2 or 3 టైమ్స్ శానిటైజర్ వేసి రబ్ చేశారు అని అంటే చాలా వరకు, అంటే 80% ఇక్కడైతే వదిలేస్తుంది. నెక్స్ట్ ఇంకొక 20% వచ్చేసి మనం సోప్ పెట్టి వాష్ చేయాలి. అది కూడా ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం బెటర్గా అయితే మనకంతా వదిలేసింది. ఇప్పుడు ఈ కొంచెం లైట్గా ఉంది కదా, దీన్ని అయితే ఇప్పుడు మనము వాష్ చేద్దాం సోప్ తోటి. అప్పుడైతే మిగతాది కూడా అంతా పోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక టిప్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇక్కడ లోపల పాకెట్కి కూడా అయింది అని చెప్పాను కదా ఇక్కడ ఇంకొక టిప్ చెప్పబోతున్నాను. ఇప్పుడు అందరికీ అవైలబుల్ శానిటైజర్ లేదు అని అనుకుంటే
అందరికీ మనకు పేస్ట్ ఉంటుంది కదా. ఓకే, పేస్ట్ని అయితే ఇలా అప్లై చేసేయాలి. ఓకే, చూడండి ఇలా అయితే పేస్ట్ని అప్లై చేసేయాలి. ఎంతవరకు ఉందో అంతవరకు. మీకు అంటే క్లాత్ మనకేం షేడ్ అవుతుంది అని మీరు అనుకోవద్దు. కలర్ ఏం షేడ్ కాదు ప్యాంట్ మనం పేస్ట్ వేయడం వల్ల. ఓకే, చూడండి ఇలా అప్లై చేసేసాం కదా. లెమన్ తీసుకోండి ఇలా. ఓకే, లెమన్ని ఇలా జ్యూస్ అయితే వేసేయండి. లెమన్ జ్యూస్ వీటిపైన కొన్ని డ్రాప్స్ పడేలాగా. ఓకే, ఇలా ఇప్పుడు లెమన్ జ్యూస్ అండ్ పేస్ట్ అయితే ఉంది. ఇక్కడ కెమికల్ రియాక్షన్ అయితే జరుగుతుంది. ఇది జరిగి మనకు ఎంత వదులుతుంది అని అంటే ఫ్రెండ్స్, ఇలా మనకు యూస్ కాంది ఒక టూత్ బ్రష్ అయితే తీసుకోండి. ఓకేనా, ఇలా రబ్ చేయండి. మీకు ఈ 2 టిప్లలో ఏది వర్క్ అయింది అని అంటే దాన్నైతే మీరు యూస్ చేసేసుకోండి. 2 కూడా వర్క్ అవుతాయి ఫ్రెండ్స్, ట్రస్ట్ చేయండి. మీకు 1 వాష్కే అది వదలకపోయినా కూడా సెకండ్ వాష్కైనా మొత్తం వదిలిపోతుంది. ఓకే, 99% 1 వాష్కే పోతుంది. ఇంకేమన్నా ఇట్లాంటి అంటే వైట్గా ఉంటాయి కదా, వాటికి ఏమన్నా వదలలేదు అని అంటే సెకండ్ వాష్కైనా కూడా వదిలిపోతుంది. ఇలా కొంచెం ఎక్కువనే రబ్ చేయండి. ఇలా బ్యాక్ సైడ్ కూడా రబ్ చేస్తున్నాను, ఇక్కడ కూడా ఉంది. కొంచెం పేస్ట్ అప్లై చేస్తూ ఈ ప్లేస్లో అయితే. ఓకే, దీన్ని ఇలా రబ్ చేసేస్తున్నా. నెక్స్ట్ లెమన్ చాలా బాగా వర్క్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ 2 టిప్స్ వచ్చేసి. నెక్స్ట్ రబ్బింగ్, బాగా రబ్ చేయండి. రబ్ చేస్తేనే మనకు అదంతా వదిలి చూడండి ఇలా మన హ్యాండ్స్కి ఫింగర్స్కి అయితే అవుతుంది. ఏం కాదు, అది కూడా మనము వాష్ చేస్తే పోతుంది. ఇది మన పేరెంట్స్ అందరికీ చాలా బాగా యూజ్ అయ్యే టిప్ అనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మనం ఇలా అంతా రబ్ చేసేసాం కదా. ఇలా మన క్లాత్ ఉంది, వేస్ట్ క్లాత్, దీంతో ఇలా తుడిచేయండి. ఓకేనా, చూడండి ఎంత నీట్గా వదిలిందంటే. లైట్గా అయితే ఇలా మరకలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, అది కూడా నీట్గా ఎలా పోగొట్టాలి అనేది అయితే ఇంకా చూపిస్తాను. మనం ఓన్లీ ఇప్పుడు మన టిప్ని యూస్ చేసాము అంతే. ఇప్పుడు నార్మల్ సోప్ ఉంటుంది కదా, మనకు క్లాత్స్కి యూస్ చేసే సోప్ కాకుండా నార్మల్ మన బాడీకి యూస్ చేసే సోపు, ఏ సోప్ ఉంటే ఆ సోప్ తోటి మీరు వాష్ చేయండి. ఇది కూడా వెళ్ళిపోతుంది. అది కూడా ఇప్పుడు చూపించేస్తాను. చూడండి మన హ్యాండ్స్ అంతా కూడా అయిపోతే వాష్ చేసుకుంటే పోతుంది. ఓకే, చూడండి ప్రెజెంట్ అయితే ఇలా తీసుకున్నాను. ఈ సోప్ అయితే ఉంది, సంతూర్ సోపు మా ఇంట్లో. దీన్ని అయితే మనం ఇలా అప్లై చేసేయండి. మీరు ఏ సోప్ యూస్ చేస్తుంటే దాన్ని అయితే మీరు ఇలా అప్లై చేసేయండి. ఓకే, ఇలా మన హ్యాండ్స్ తోటి బాగా రబ్ చేయండి. చూడండి ఇలా 2 ఫింగర్స్ పెట్టేసి 2 హ్యాండ్స్ పెట్టేసి ఇట్లా బాగా రబ్ చేయండి. చూడండి ఎంత నీట్గా వదిలిందో. ఇప్పుడు దీన్ని వాష్ చేసి చూపించేస్తా ఎలా ఉంది అనేసి. మనకు 90% అయితే పోయింది కదా. ఇంకా కొంచెం అయితే మనం వాష్ చేసి వచ్చి చూపిస్తాను ఎలా పోయింది అనేసి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వదిలింది అని అంటే మనకి ఇంక ఇక్కడ లైట్గా కనిపిస్తుంది కదా, ఆ కొంచెం కూడా మనము ఎండ వేస్తే ఈ కొంచెం కూడా పోతుంది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎంత నీట్గా వాష్ అయింది అటు సైడ్ అనేది. ఓకేనా,
మీకు అనిపిస్తుంది కదా, నీట్‌గా అయితే వాష్ అయిపోయింది ప్యాంట్ అంతా కూడా. కాకపోతే లైట్‌గా కనిపిస్తున్నాయి మీకు అవి. అవి మీరు ఎండ వేశారు అనంటే, ఆ ఎండ వల్ల మిగిలిన మరకలు కూడా మొత్తం పోతాయి. ఓకే. 99% అయితే ఇప్పుడైతే అంతా అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. మనకు రిమూవ్ అయిపోయింది. ఆ ఒక్క 1% వచ్చేసి మీరు ఎండ వేశారు అనంటే పోతుంది. ఓకేనా. మాకైతే ఇప్పుడు ప్రెజెంట్ నౌ ఔట్ సైడ్ రెయిన్ పడుతుంది. అందుకే నేను ఇంకా ఇంట్లోనే ఎండ వేయాల్సొస్తుంది. చూడండి నా హ్యాండ్స్ అయితే ఇలా అయ్యాయి. ఓకేనా. ఇది కూడా మనము గిన్నెలు ఇంట్లో వర్క్స్ చేసాము అనంటే ఒక 2 అవర్స్‌కంతా పోతుంది. ఓకే. ఇలా అయింది. అదైతే మొత్తం ఫినిష్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా పేరెంట్స్‌కైతే మంచిగా యూజ్ అయ్యే టిప్ అయితే చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.